నీళ్లు పారే కాలం ఉంది. కాలువ గట్టు నుంచి 20 అడుగులు వరకు ఇవ్వలేదు. మాట్లాడే వాళ్ళే లేరు. ఆ తర్వాత ఆయనకు ఫోన్ చేశాను, ఆయన వచ్చిండు. తెలుగుదేశం ఉండగా అందరికి పింఛన్ వచ్చింది. సీనన్న రాపించారు, తండ్రి రాగా ఆయన రాపించిండు. ఆ తర్వాత మాకు పింఛన్లు మళ్ళీ జగన్ వచ్చి కాలువ వాటర్ 20 అడుగులు మాత్రం ఇవ్వలేదు. ఆ మిగతా ఏదైనా అపార్ట్మెంట్ ఇస్తాను. లేవు. పట్టాలు ఇస్తేనే గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది. పట్టాలు అందుకని ఆ పట్టాలు ఇవ్వడానికి అది తప్ప మిగతాదంతా చేస్తున్నారు. ఎవరో ఉన్నారు దాని ప్రకారం చేసి 99% నేను ఇస్తాను. 100% చెప్పలేదు. రోడ్లు వచ్చినప్పుడు కూడా అడిగాను సార్ మేము. నెల్లూరులోని సర్రేపల్లి కాలువకట్ట, ఇది దాదాపు ఇక్కడ 60 సంవత్సరాల పైగా ఇక్కడ ప్రజలు ఉంటున్నారు. 60 సంవత్సరాల పైగా ఉంటున్నారు. అది ఎన్ని సంవత్సరాలు కూడా ఎవరికి తెలియదు. అలాంటి ఏరియాలో వీళ్ళకి పట్టాలు లేవు. ఏదో మీరు ఇక్కడ ఉంటున్నారని ఒక కాగితం ఇచ్చారు, మీరు ఇక్కడ నివసిస్తున్నారని. వాళ్ళు లోన్లకు పోయినా దేనికి పోయినా అది చల్లదు. అందుకని వాళ్ళు మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా సార్ మాకు ఒరిజినల్ పట్టాలు ఇవ్వండి అంటే వాళ్ళకి అంత అవేర్నెస్ వచ్చింది. ఒరిజినల్ పట్టాలు ఇవ్వండి, నిజమైన పట్టాలు ఇవ్వండి అని అడగటం. ఈ మధ్య భగత్ సింగ్ కాలనీలో 1400 మందికి పట్టాలు క్యాబినెట్లో అప్రూవ్ చేసి పట్టాలు ఇచ్చాం. క్యాబినెట్లో అప్రూవ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి వారు వర్చువల్గా యాక్చువల్గా దాన్ని పట్టాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా మా అందరికీ నాయకులకు చెప్పేది ఏంటంటే, వీళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉండేటప్పుడు వాళ్ళని ఎవరిని మనం కదిలించకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవనం సరిహద్దు ప్రాంతాల్లో ఉండే దగ్గరే పనులు చేసుకుంటుంటారు. చిన్న చిన్న పనులు, కూలీ నాలి, పక్కనుండే ఏరియాలో కూలీ పోవటం, నాలి పోవటం, కొందరు వంట పనులు ఇళ్లలో చేయటం, పక్కనే ఆటో స్టాండ్లో చేయటం, ఇలా చిన్న చిన్న పనులు పరిసర ప్రాంతాల్లో చేసుకుంటుంటారు. కాబట్టి వాళ్ళని కదిలించడం భావ్యం కాదు. వాళ్ళకి పట్టాలు ఇచ్చేది స్టడీ చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశం ఇచ్చారు. దాని మీద యాక్చువల్గా కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, కమిటీ వేసాము. అటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు ముగ్గురు వర్కౌట్ చేస్తున్నారు. ఒకటి కాలువ గట్టు నుంచి 20 అడుగుల బఫర్, 20 అడుగుల వరకు పట్టాలు ఇవ్వలేరు. అది ఇవ్వటానికి కుదరదు. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం, ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారం అది తప్ప మిగతా ఏరియాకి ఇవ్వటానికి పాసిబిలిటీ ఉంది.
అయితే ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్లోనే చేయాలా, దానికని అధికారులు చేస్తున్నారు. ఈరోజు యాక్చువల్గా ఈ ఏరియాకి రమ్మని వీళ్ళందరూ చెప్పడం, నేను యాక్చువల్గా వచ్చాను. అయితే ప్రతి ఒక్కరూ ఒకటి అడిగేది, సార్ మాకు ఒరిజినల్ పట్టాలు ఇవ్వండి, నిజమైన పట్టాలు ఇవ్వండి, మాకు హక్కుండే ఇవ్వండి, మాకు పూర్తి హక్కుండే ఇవ్వండి. మేము ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకునేటట్టుగా, లోన్ తెచ్చుకోవాలన్నా తెచ్చుకునేటట్టుగా అలాంటి పట్టాలు ఇవ్వండి అని అడిగారు. ఖచ్చితంగా అది చేయటం కోసం వచ్చాను. ప్రజలైతే చాలా ఆనందంగా ఉన్నారు. తల్లికి వందనం అయితే ఒక్కొక్కరి ఇంట్లో 2 3 కూడా వచ్చింది ఏరియాలో. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఈ విధంగా ఈ ప్రభుత్వం సంక్షేమాలు చాలా బాగా చేస్తుందని వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ నోటికున్నానే. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం భరించలేకపోతుంది. ఆ ఆనందాన్ని ప్రజలు ప్రశాంతంగా ఉంటాం, ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉంటాం, ప్రజలు ఆనందంగా ఉంటాం, వైసీపీ వాళ్ళు భరించలేకపోతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మనం ఓపెన్ చేశారు. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి యాక్చువల్గా వచ్చిన జనం ఎలా వచ్చారంటే, తరలి వచ్చారంటే 5 లక్షల పైగా వచ్చారు. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలే. 2014-19లోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. అలాంటి ఆనందాన్ని ప్రజలు ఆనందంగా ఉండారు, వాళ్ళు ఎందుకు ఆనందంగా ఉండాలని ఏదో ఒక ఇష్యూ చేస్తారు. ఈ ప్రభుత్వం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైనా ఎప్పుడైనా ఒక మంచి పని చేస్తే వెంటనే ప్రజలు ఆనందంగా ఉండకూడదని ఆనందాన్ని పోగొట్టడానికి ఒక సైకో మెంటాలిటీతో ఏదో ఒకటి తెస్తుంటారు. డిఎస్సి ఎగ్జామ్ చేశారు. 16,000 మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారు. ప్రభుత్వ జాబ్, గవర్నమెంట్ జాబ్స్ 16,000 మందికి. ఒక్క టీచర్ పోస్ట్ గత 5 సంవత్సరాలు ఇవ్వాల. ఒక్కటంటే ఒకటి ఇవ్వాల. యువ నాయకుడు లోకేష్ అనేక కోర్టు కేసులుంటే సున్నితంగా కేసులన్నింటినీ సాల్వ్ చేసి, చాలా సున్నితంగా మళ్ళా ప్రాబ్లమ్స్ రాకుండా చేసి 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తే 16,000 కుటుంబాలు ఎంత ఆనందంగా ఉంటే వాళ్ళ ఆనందాన్ని స్పాన్సర్ చేయాలని రకరకాల వేషాలు వేస్తున్నారు. ఇదంతా భోగాపురం ఎయిర్పోర్ట్ ఆనందాన్ని పోగొట్టాలా. ఇంకోటి, జాబ్ క్యాలెండర్ తొందరలో రిలీజ్ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఆ కమిటీలో నేను కూడా ఉన్నా, దాదాపు ఫైనల్ అయిపోయింది. ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయితే అనేక మందికి టీచర్లకు ఉద్యోగాలు వస్తాయి, పోలీసు వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, అదేవిధంగా రెవెన్యూ, మున్సిపాలిటీ అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వస్తున్నాయి, హెల్త్. సో అంతమందికి ఉద్యోగాలు వస్తే ప్రజలు ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఉండకూడదు, వాళ్ళ మెంటాలిటీ సైకో మెంటాలిటీ. అయితే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మొన్న 11 సీట్లు కన్ఫర్మ్ చేశారు. ఇదే వేషాలు వేస్తే 0 అవుతాయి నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ.